వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందేగా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేడిగా అది కోల్కతాలో జరుగుతుంది. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కోల్కతా. కరెక్టా కాదా అని చెప్పి మనకు తెలుస్తుంది అని అంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఫస్ట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి రాంగ్లానే కనపడుతుంది. ఎందుకంటే 99 for 1 అంటే అది 99 for అంటే 10 ఓవర్లో పడలే, 10.1 ఓవర్ దగ్గర పడింది వికెట్. అంటే ఎట్లా కొట్టారంటే మిచ్చల్ మార్స్ ప్లస్ మక్రం కలిసి పిచ్చి కొట్టుడు కొట్టాడు. మిచ్చల్ మార్స్ మాత్రం మామూలుగా కొట్టలేదు, భయంకరంగా కొట్టలేదు, పిచ్చ కొట్టుడు కొట్టాడు. 50 runs స్కోర్ చేశాడు. ప్రతి రెగ్యులర్ ఓవర్స్లో 4, 6 కొడుతూనే ఉన్నారు. ఏ బౌలర్ కరెక్ట్గా ఇది ఉంది కదా లక్నో కేకేఆర్, ఏ బౌలర్ కూడా ఏ టైంలో కూడా రిస్ట్రిక్ట్ చేయాలని చూడలేదు. బౌండరీస్ రెగ్యులర్ ప్రతి ఓవర్లో మినిమం 10 runs నుంచి 12 runs, 15 runs, కొన్ని ఓవర్స్లో 18 runs గురించిన ఓవర్లు కూడా ఉన్నాయి. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యే ఓవర్ ఉన్నాయి. 10.1 ఓవర్లో నితీష్ రాణా ఒక వికెట్ తీశాడు, అది మక్రంది తీశాడు. రికార్డ్ చేస్తున్నప్పుడు చూస్తుంటాం కదా, చేశాడు. సో ఏంటంటే ఇక్కడ లక్నో కేకేఆర్ వాళ్ళ డిసిజన్ మీద స్టిక్ అవుతారా లేదా అని, వాళ్ళ డిసిజన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా 10 ఓవర్స్ తర్వాత క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైము వాళ్ళు ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకున్నారు. ఎక్కడ లక్నో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, టాస్ గెలిచి అది ఎక్కడ ఆర్సీబీతో తీసుకున్నారు, ఓడిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిజన్ కరెక్టా కాదా అని చెప్పేసి నెక్స్ట్ 10 ఓవర్స్లో తెలుస్తుంది. అయితే ఇక్కడ మిచ్చల్ మార్స్ గురించి మాట్లాడుకోవాలి. మిచ్చల్ మార్స్ మాత్రం మామూలు కొట్టలేదు. ఫస్ట్ 5 ఓవర్స్లో కొంచెం స్లోగా వచ్చింది రన్ రేటు, 59 runs. ఫస్ట్ 6 ఓవర్స్లో 59 runs వచ్చింది. దాంట్లో మిచ్చల్ మార్సే మోస్ట్ ఆఫ్ ది టైం కొట్టాడు. మక్రమ్ ఏమో అసలు కొట్టలేకపోతున్నాడు, రన్స్ కూడా తీయలేకపోతున్నాడు. తర్వాత పురాణ్ స్ట్రైక్లో వచ్చాడు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫస్ట్ 10 ఓవర్స్ గోస్ టు లక్నో సూపర్ జైంట్స్ అడ్వాంటేజ్గా, లక్నో సూపర్ జైంట్స్కి అడ్వాంటేజ్ అయింది. కానీ డిసడ్వాంటేజ్ ఏమో కేకేఆర్కి అయింది. కేకేఆర్ ఏమో అది పిచ్ని సరిగా ఎస్టిమేట్ చేసినట్టు లేరు, బౌల్ అనుకూలంగా పడట్లేదు. ఎట్టేసినా లక్నో పిచ్చ కొట్టుడు కొడుతున్నారు కేకేఆర్ వాళ్ళు నిలబడే సిచ్యువేషన్ కూడా లేనట్టు కనపడుతుంది. అంటే మిచ్చల్ మార్స్ ఒక్కడు నిలబడి కొడుతున్నాడు. ఇంకా పురాణ్ తోడేయాడు కదా, ఇంకా బాధుడే బాధు. ఇంకా నెక్స్ట్ 10 ఓవర్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవాలి. అయితే కేకేఆర్ కొంచెం డిపెండింగ్ ఛాంపియన్ కాబట్టి, వాళ్ళ లోకల్ గ్రౌండ్ కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సీజన్లో జరిగిన మ్యాచెస్లో ఇప్పటి వరకు ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు. సో అది కూడా సన్ రైజర్స్ మీద భారీ మార్జిన్తో గెలిచారు. సో వాళ్ళ ఎస్టిమేషన్ కరెక్ట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నా. లాస్ట్ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఓడిపోయింది. ఇప్పుడు వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏ రేంజ్ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్లో ఆడతారు అనేది కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ 10 ఓవర్స్లో డెత్ ఓవర్స్లో వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలిగారంటే లక్నో సూపర్ జైంట్స్ని, మేబీ వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ని మినిమం 30 to 40 runs కట్ ఆఫ్ చేసి 180 లోపు కట్ ఆఫ్ చేసినట్టు లక్నో సూపర్ జైంట్స్కి ఒక బౌలర్స్ ఉన్నా కూడా వాళ్ళకి 4 to 4 overs ఉంటుంది కాబట్టి వీళ్ళు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు బ్యాట్స్మెన్స్ బాగున్నారు కాబట్టి 7th బ్యాట్స్మెన్ దాకా బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఆ రేంజ్ ప్రిడిక్షన్ ఉంది, ఆ రేంజ్ ప్రిపరేషన్ ఉంది కేకేఆర్కి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.